హలో వ్యూయర్స్ 25 ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయిన గులాబీ సినిమా ఎంత పెద్ద సెన్సేషనో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్టో మనందరికీ తెలుసు. గులాబీ సినిమా అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది అందులోని సాంగ్స్ అండ్ మ్యూజిక్. సో ఏ సినిమాలో పాటలైనా మనం వింటూ ఉంటే ఏదో ఒక సందర్భంలో మనకి కాస్త బోర్ అనిపిస్తాయి. బట్ గులాబీ సినిమాలోని పాటలు మాత్రం ఇప్పుడు విన్నా కూడా మనసుకు హత్తుకునేలానే ఉంటాయి. సో అప్పట్లో యూత్ని ఉర్రూతలొగించిన గులాబీ సినిమా మ్యూజిక్ గురించి, అందులోని పాటల గురించి ఇవాళ గులాబీ సినిమా 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ శశిప్రీతం గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో అండి. హాయ్ రోజా, హౌ ఆర్ యు? ఫైన్. ఎలా ఉన్నారు? ఐ యామ్ ఫైన్. సో 25 ఇయర్స్ చాలా ఫాస్ట్గా గడిచినట్టు అనిపిస్తుందా? ఎలా ఉంది ఫీలింగ్? యా, ఇంకా నిన్ననే సినిమా రిలీజ్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి జస్ట్ డోంట్ నో, 25 ఇయర్స్ అయిందంటే నమ్మలేకుండా ఉంది ఇంకా. ఓకే. సో ఒక ఆల్బమ్ చాలామంది లైక్ ఆ సినిమా చాలామంది లైఫ్ మార్చేసింది అండ్ గులాబీ ఆల్బమ్ మీ లైఫ్ మార్చేసింది అనుకోవచ్చా? డెఫినెట్గా అండి, ఎందుకంటే ఎస్, అంతకుముందు నేను ఐ వాజ్ డూయింగ్ మ్యూజిక్ ఆల్మోస్ట్ ఒక 4 to 5 years ఐ వాజ్ ఇంటూ కమర్షియల్ మ్యూజిక్. బట్ గులాబీ అనే చిత్రం రావడంతో ఒక గట్టి గుర్తింపు వచ్చింది నాకు, ఒక మ్యూజిషియన్గాను, ఒక సింగర్గా, ఒక మ్యూజిక్ డైరెక్టర్గా. అండ్ అంతేకాకుండా ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశం ఏంటంటే నా టాలెంట్ని వేరే ఫిల్మ్ టెక్నీషియన్స్తో కలిసి వర్క్ చేసి నా టాలెంట్ నేను ప్రూవ్ చేసుకునే ఒక అవకాశం నాకు గులాబీ ఇచ్చింది. సో డెఫినెట్గా అక్కడి నుంచి నాకు ఒక గంటి నమ్మకం ఏమైందంటే ఎస్, మ్యూజిక్లో ఇంకా నేను ఐ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ మ్యూజిక్ యాజ్ ఎ కంప్లీట్లీ, అంటే లైక్ వితౌట్ ఎనీ డౌట్ ఎస్ ఐ షుడ్ డూ మ్యూజిక్ అనేది ఒకటి నాకు కన్ఫర్మ్ అయ్యిందనమాట గులాబీతో. అక్కడి నుంచి ఇట్ వాజ్ ఎ డిఫరెంట్ కెరియర్ పాత్. సో ఎస్, గులాబీ మేడ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఏ ఏజ్లో ఉన్నప్పుడు మీకు అది ఆ టైంలో ఆఫర్ వచ్చింది? 25 అండి, 25 ఎగ్జాక్ట్లీ. ఐ వాజ్ 25 ఇయర్స్ అయింది. అంటే మ్యూజిక్ డైరెక్టర్గా మీకనే కాదు, లైక్ డైరెక్టర్గా కృష్ణవంశీ గారికి కూడా అది ఫస్ట్ మూవీ, అండ్ జేడి చక్రవర్తికి కానీ, అందులో యాక్ట్రెస్ మహేశ్వరికి కానీ ఒక మెమొరబుల్ మూవీ అండ్ మెమొరబుల్ మూమెంట్స్ అవి. సో మీకు రిలీజ్కి ముందు ఆ సినిమా అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని అప్పట్లో అనిపించింది? అసలు ఎప్పుడు అనుకోలేదండి. అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో కూడా తెలియదు. ఎందుకంటే ఒరిజినల్గా ఇట్ వాజ్ నాట్ ఈవెన్ డిసైడెడ్ దట్ విల్ బీ ప్రొడ్యూస్డ్ బై రామ్ గోపాల్ వర్మ అండ్ ఏబిసిఎల్ అనమాట. సో ఇనిషియల్గా వంశీ వాళ్ళు ఎవరో ఫ్రెండ్స్ ఎవరో చేయాల్సిందనమాట. సో ఆ టైంలోంచి స్టార్ట్ చేసాం వర్కింగ్ అనేది. సో వీ డోంట్ ఈవెన్ నో హూస్ గోన్ టు ప్రొడ్యూస్ ఇట్, వెదర్ ఇట్ విల్ బీ ప్రొడ్యూస్డ్ ఆర్ నాట్. సో ఫోకస్ ఒకటే, ఎవరి ఫోకస్ వాళ్ళకి ఉండిందనమాట. సో యాజ్ అ ఫిల్మ్ మేకర్ వంశీ హ్యాడ్ హిస్ ఫోకస్, యాజ్ అ సినిమాటోగ్రాఫర్ రసూల్ హ్యాడ్ హిస్ ఫోకస్, జేడీ హ్యాజ్ ఇట్, మహేశ్వరి, ఎవ్రీవన్ except for a couple of senior actors like Chandramohan Garu and all those people. Everyone was new అండి, అంటే కొత్తగా అందరూ ప్రూవ్ చేసుకునే దీంట్లోనే ఉన్నారు. అప్పుడు బ్రహ్మాజీ ఫర్ ఎగ్జాంపుల్, దెన్ ఉత్తేజ్, ది ఎంటైర్ బ్యాచ్ వాజ్ ఆల్ యంగ్ అండ్ యూత్ఫుల్. అండ్ ఏం జరుగుతుందో తెలియదు కానీ ఏదో ఒకటి జరుగుతుందనే తెలుసు. అదొకటే గట్టి నమ్మకం ఉండింది అందరికీ. ఓకే. సో ఇలాంటి క్లాసిక్ మూవీస్ గురించి డెఫినెట్గా మాకు చాలా తెలుసుకోవాలని ఉంటుంది. మీకేమైనా ఐడియా ఉందా అసలు ఈ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా మీ దగ్గరకు వచ్చింది అనేది? నాకు తెలిసినంత వరకు ఎస్, వంశీ ఆల్వేస్ వాంటెడ్ టు, హీ వాజ్ వర్కింగ్ ఆన్ ది స్క్రిప్ట్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్ అండ్ హీ గేవ్ ఎ వెరీ లెంతీ నరేషన్ టు మీ ఇనీషియల్గా నన్ను కలిసినప్పుడు. ఇలా మ్యూజిక్ ఒకటి నేను అనుకుంటున్న ఫిలిం దానికి మ్యూజిక్ చేయాలన్నప్పుడు సో చాలా డీటెయిల్డ్గా నాకు స్టోరీ అనేది చెప్పాడు తను. మేబీ అలా చెప్తారో లేదో నాకు తెలీదు. అంటే చాలామంది ఆ తర్వాత నేను వర్క్ చేసిన కొంతమంది డైరెక్టర్స్ ఓన్లీ సాంగ్ సిచ్యువేషన్ చెప్పేవారు, నాకు కొంతమంది స్టోరీ చెప్పేవారు కాదు. ఎయిదర్ దే వర్ నాట్ రెడీ విత్ ద స్టోరీ అట్ ద టైమ్ వెన్ దే మెట్ మీ, ఆర్ దే థాట్ మ్యూజిక్ డైరెక్టర్కి మొత్తం స్టోరీతో ఏం పని అని కూడా కొంతమందికి అలాంటి అవుట్లుక్ ఉంటుంది. బట్ వంశీ వాజ్ వెరీ పర్టికులర్ ఆన్ టెలింగ్ ది ఎంటైర్ స్టోరీ. అంతేకాకుండా ఈ స్టోరీలో ఈ పర్టికులర్ ప్లేస్లో పాట వస్తుంది అని కూడా తనకు ఒక క్లారిటీ ఉండింది, ఇలా రావాలి. సో ఈ సిచ్యువేషన్ నుంచి మెల్లగా వెళ్ళి ఆ పాట స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఆ పాట తర్వాత మళ్ళీ ఈ సిచ్యువేషన్ ఇలా మారుతుంది అనేది ఒక క్లారిటీ ఇవ్వడం వల్ల ఏంటంటే అన్ని పాటలకి పాటకు ముందు ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా ఒక మ్యూజిక్ రావడం, ఆ మ్యూజిక్ నుంచి పాట స్టార్ట్ అవ్వడం, మళ్ళీ పాట ఎండ్ అయ్యాక కూడా మ్యూజిక్ కంటిన్యూ అవుతుంటుంది. ఈ సినిమాలో ఉన్న పెక్యులారిటీ అని మీరు ఫర్ ఎగ్జాంపుల్ మేఘాల్లో అనే పాట, దాంట్లో కూడా లాస్ట్లో టక్ 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 అని ఆ బీట్ వెళ్తూనే ఉంటుంది అనమాట, ఆ సీన్ అయిపోయి అదంతా అయ్యే వరకు కూడా. సో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విచ్ జెల్స్ విత్ ద సాంగ్. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ ఒక రకంగా ఒకటి అల్లుతూ వెళ్ళినట్టు ఈ పాటలని ఆ స్టోరీలో అల్లుకుంటూ వెళ్ళినట్టుగా అయిందండి. సో దట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ వంశీ, వేర్ హీ వాజ్ వెరీ క్లియర్ అబౌట్ ఇలా ఇలా ఉండాలి, ఇలా కావాలి అన్నది చెప్పడం వల్ల
మనం ఐ మీన్ లైక్ ఎప్పుడైతే బాణం గురించి తీసుకుంటామో కరెక్ట్గా వెళ్ళి దానికే మనకి తగులుతుంది. సో దట్ వీఆర్ నాట్ వేస్టింగ్ అవర్ టైమ్ అండ్ ఆల్ దట్. సో ఉన్న 5 పాటల్లో 4 పాటలు ఇట్ వాజ్ ఓన్లీ జస్ట్ 1 ట్యూన్ విచ్ ఐ కంపోజ్డ్. I didn't compose more than 1 tune for all of them. Only ఒక్క పాటకి మాత్రం I worked on a couple of tunes for the movie. So that's how clear all of us was in that particular project. అండ్ మీరు కూడా 25 years అంటే చాలా ఎంగేజ్ కదా, అప్పుడు కృష్ణవంశీ గారి వచ్చి స్టోరీ చెప్పినప్పుడు జడ్జ్ చేయగలిగారా ఈ స్టోరీ ఆడియన్స్కి ఎలా రీచ్ అవుతుంది, ఎంతవరకు కనెక్ట్ అవుతుందని మీకు అనిపించిన ఫీలింగ్ ఏంటి కథ విన్నప్పుడు? ఇట్ వాస్ బేసికలీ a సెన్సిటివ్ సబ్జెక్ట్. అంటే లవ్ స్టోరీ అనేది ఒక పార్ట్ అయితే ఒక మైనర్ ఒక మేజర్ థీమ్ లవ్ స్టోరీ అయినా కూడా దేర్ ఆర్ అనదర్ మైనర్ థీమ్ ఇన్ దట్ ఈజ్ అబౌట్ ద సోషల్ మెసేజ్ అనమాట. అంటే ఒక సడన్గా జీవితంలో అనుకోని ఒక సంఘటన జరగడం, దానివల్ల అంత తారుమారు అయిపోవడం అనేది. సో దట్ వాజ్ సంథింగ్ విచ్ వాజ్ రియలీ హార్డ్ హిట్టింగ్. అట్ ది సేమ్ టైమ్ ఇట్ లుక్ లైక్ ఇట్ వాజ్ వెరీ ఒక రకమైన రియాలిటీ కనబడింది దాంట్లో. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ పాసిబుల్. అంటే ఒక ఫోర్స్డ్ సిచ్యువేషన్ లాగా లేకుండేది అది స్టోరీలో. సో వెన్ యూర్ వాచింగ్ ది ఎంటైర్ మూవీ యూ నెవర్ ఎక్స్పెక్ట్ దట్ కైండ్ ఆఫ్ థింగ్ టు హ్యాపెన్ దేర్ అనమాట. సో దట్ వాజ్ అ గుడ్ ట్విస్ట్ ఇన్ ద మూవీ అండ్ స్పెషలీ దట్ వాజ్ ద ఇంటర్వెల్ బ్లాక్. సో a couple of such important things were there in the movie which had the potential to become a great movie. And yeah, thanks to the fortunes that everything went good for all of us. ఓకే, సో ఇవాళ మీ మ్యూజిక్ గురించి 25 years అయిన తర్వాత కూడా డిస్కస్ చేసుకుంటున్నారంటే డెఫినెట్గా మీ ఎఫర్ట్ ఏంటో మాకు తెలుసు. మీరు కథ విన్న తర్వాత ఎలా థింక్ చేశారు, లైక్ మ్యూజిక్ ఎలా ఇద్దాం అనుకున్నారు, మీ థాట్స్ ఎలా ఉన్నాయి ఆ టైంలో? నేను సాంగ్ బై సాంగ్ చేసుకుంటూ వెళ్ళామండి. ఐ డిడ్ నాట్ వర్క్ ఆన్ ఆల్ ద థింగ్స్, ర్యాండమ్గా నేను వర్క్ చేయలేదు. స్పెసిఫికలీ సాంగ్ బై సాంగ్. ద ఫస్ట్ సాంగ్ ఐ వర్క్డ్ వాజ్ ఏ రోజైతే చూశాను నేను, దానికి తను చెప్పిన సిచ్యువేషన్ ఏంటంటే, ఇలా హీరోని ఎవరో కత్తిపెట్టి పొడి చేస్తారు, ఆ పరిస్థితిలో ఆ నొప్పితో ఆ బాధతో తను ఎవరో ఆటోలో ఎక్కిస్తారు, అక్కడి నుంచి తీసుకెళ్తారు, అండ్ అలా జ్ఞాపకాలు గుర్తులు తనకు వస్తూ ఉంటాయి. So all these things were narrated to me. So every bit of the music కూడా అదే విధంగా ఆ సీన్ని ఊహించుకుంటూ ఆ సీన్కి కావాల్సిన మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసుకుంటూ మెల్లగా సాంగ్లోకి వెళ్ళడం జరిగింది. సో ఇంకొక విషయం చెప్పాడు నాకు వంశీ, ఏంటంటే ఈ పాటలో ఏంటంటే సడన్గా ఒక వాక్యూమ్ క్రియేట్ అవుతుంది అతని జీవితంలో. సో వాట్ కైండ్ ఆఫ్ ఎ వాక్యూమ్? సపోజింగ్ వీఆర్ ట్రావెలింగ్ ఇన్ అ ఫాస్ట్ ఎలివేటర్, లిఫ్ట్లో వెళ్తున్నప్పుడు సడన్గా అది కిందకి వెళ్తున్నప్పుడు కడుపులో ఖాళీగా అనిపిస్తుంటుంది. అలాగే లేకపోతే ఈవెన్ వెన్ యూఆర్ ట్రావెలింగ్ ఆల్సో ఒక్కసారి సపోజింగ్ ఒక అప్ నుంచి ఒక డౌన్కి వెళ్ళినప్పుడు సడన్లీ యూ ఫీల్ దట్ యునో ఎంప్టీనెస్ ఇన్ యువర్ స్టమక్ అండ్ థింగ్స్ లైక్ దట్. సో ఐ యాక్చువల్లీ ట్రావెల్డ్ ఆన్ ద రోడ్ in the fast speed to experience that feeling and things like that. So అది చేసి ఎలా ఉంటుంది, how do I feel? See, I can't stab myself to create the song, so I need to do something to feel that particular thing. So అది చేసి then I was trying to relate it. I mean, how do I express this in music and stuff like that. And that's how the tune came, Adi, as far as that song. And then I worked on other songs like Dream Girl and Classroom lo Tapas Cheta was also a very challenging thing. ఎందుకంటే ఇవన్నీ చాలా వెస్టర్నైజ్డ్గా వచ్చాయి, అండ్ ఐ థాట్ ఐ వాజ్ గోయింగ్ అవే ఫ్రమ్ అవర్ బేసిక్ క్లాసికల్. సో ఏదో ఒక కొంచెం ఫ్యూజన్ ఉండాలి, ఏదో ఒక విధంగా ఒక ఐ హ్యావ్ టు ఎక్స్పెరిమెంట్ ఆన్ దిస్ అని ఐ థాట్ కాలేజ్లోనే సపోజింగ్ అది క్లాసికల్ సాంగ్ని విత్ వెస్టర్న్ బీట్ మిక్స్ చేస్తే బాగుంటుంది కదా అని అది చేయడం జరిగింది. సో అలాగే ఎవ్రీ సాంగ్ వాజ్ వెరీ థ్రిల్లింగ్ టు వర్క్ ఆన్ అండ్ ఇట్ గేవ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో మీరు పర్సనల్గా ఎక్కువగా మీ సాంగ్స్లో ఇష్టపడే సాంగ్ ఏంటి? ఆల్బమ్ అయితే అందరికీ అన్ని సాంగ్స్ ఇష్టం, బట్ మీరు యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా ఎక్కువగా కనెక్ట్ అయిన సాంగ్ అంటే? Well, 2 songs are very close to my heart. Okay. One is Ee Rojaithe Chusanu Ninnu, because that was the first song I composed for the movie. Or rather, I can say నేను నా జీవితంలో ఒక సినిమాకి కంపోజ్ చేసిన మొదటి సాంగ్ ఏ రోజైతే చూసాను. ఓకే, సో దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మీ ఇన్ లైఫ్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో మీకు కూడా గులాబీ ఫస్ట్ మూవీ అయితే? అవునమ్మా, గులాబీ ఇస్ మై ఫస్ట్ మూవీ. కృష్ణవంశీ గారికి ఫస్ట్ మూవీ, అందరికీ ఫస్ట్ మూవీ. ఓకే ఓకే, ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా ఇంత గొప్ప మూవీని తీయగలిగారు అందరు కలిసి. ఓకే, అంటే అఫ్ కోర్స్ వంశీ హ్యాడ్ బీన్ వర్కింగ్ విత్ అదర్ సీనియర్ డైరెక్టర్స్, అంత ఆల్రెడీ వర్మ గారి దగ్గర తను వర్క్ చేయడం అంతా ఉంది. సో హీ హాస్ గాట్ గుడ్ ఎక్స్పీరియన్స్ బిఫోర్ దట్, బట్ యాజ్ ఎ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ దట్ వాస్ హిస్ ఫస్ట్ మూవీ. అంటే ప్రూవ్ చేసుకోవాలి కదా. సీ దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హిమ్. సో ఎస్, అందరికీ అది ఫస్ట్ మూవీ. యా, కమింగ్ టు ద పాయింట్, దట్ ఈస్ వన్ సాంగ్ ఏ రోజు చూసాను నేను.
And that's what I somehow made sure that I wanted to sing that song. ఒకటి ఏంటంటే బికాస్ ఐ బేసికలీ హ్యావ్ ఎ వెరీ హై పిచ్ రేంజ్ సింగింగ్ సాంగ్స్ అండ్ ఆల్ దట్ ఐ ఆల్మోస్ట్ సింగ్ అబౌట్ 4 octaves అనమాట, 1 note less than 4 octaves టు బీ ప్రిసైజ్. సో ఐ ప్రిఫర్డ్ సింగింగ్ ఏ రోజైతే చూసాను నేను myself and both ways, because I liked the song, I liked my composition, I wanted to sing it. At the same time, after I sang it, it's very close to me. Adoka paata. Second, another song in that movie is Ee Velalo Neevu. So Ee Velalo Neevu has a small story. I composed this song in way back in 1991. I mean, just a year or two after my college and all that. సో దిస్ సాంగ్ వాజ్, ఐ మీన్ నేను నా ర్యాండమ్గా నా బ్యాంక్లో ఉన్న సాంగ్స్ అన్నీ కూడా వినిపిస్తున్నప్పుడు ఒకరోజు హీ వాంటెడ్ దిస్ సాంగ్ అనమాట. దిస్ సాంగ్ వీ రికార్డెడ్ మచ్ ఆఫ్టర్ ఆల్ ద 4 songs వర్ రికార్డెడ్. వీ థాట్ ఓన్లీ 4 songs వర్ దేర్ ఫర్ ద మూవీ. అసలు దిస్ వాజ్ అన్ యాడ్ ఆన్ అనమాట. సో దే వాజ్ నో ఫీమేల్ సోలో, ఫీమేల్ సాంగే లేదు అసలు సినిమాలో, అసలు ఫీమేల్ ఇది కోషన్ ఉండాలి, దేర్ హ్యాస్ టు బి సంథింగ్ కనెక్టెడ్ టు ద ఇమోషన్స్ ఆఫ్ ది హీరోయిన్ అని చెప్పి అనుకున్నప్పుడు ఈ సాంగ్ని పికప్ చేయడం జరిగింది. వంశీ లైక్ దిస్ సాంగ్, దిస్ కాంపోజిషన్, అండ్ ఆ తర్వాత సిరివెన్నెల గారు దీనికి లిరిక్స్ రాశారు. సో దట్స్ హౌ దిస్ సాంగ్ వాజ్ క్రియేటెడ్. సో దిస్ వాజ్ అ సాంగ్ విచ్ ఐ క్రియేటెడ్ మచ్ బిఫోర్ గులాబీ, ఐ మీన్ ఆల్మోస్ట్ అబౌట్ 4 years బిఫోర్ గులాబీ. సో అండ్ ఐ సమ్హౌ లైక్ దిస్ ట్యూన్ అలాట్. అండ్ అది అలా నేను దాచిపెట్టాను ఎవరికి, ఐ నెవర్ వాంటెడ్ టు గివ్ ఇట్ టు ఎనీవన్. సో బట్ ఐ ఫౌండ్ ఎ గుడ్ ఆపర్చునిటీ. ఐ వాజ్ కన్విన్స్డ్ దట్ ఐ మెట్ ఎ గుడ్ డైరెక్టర్ అండ్ హూ మైట్ డూ సమ్ జస్టిస్ టు మై మ్యూజిక్ అండ్ ఆల్ దట్. ఆ బిలీఫ్తోనే ఐ గేవ్ ద సాంగ్ అండ్ దెన్ ఎస్, ఐ మీన్ టుడే ఇట్స్ హిస్టరీ. సో రిలీజ్కి ముందు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారండి మీరు, మీ మ్యూజిక్ గురించి కానీ సాంగ్స్ గురించి కానీ, ఎలా ఎంతవరకు కనెక్ట్ అవుతాయి అన్న థాట్లో ఉన్నారు మీరు? జనరల్గా నేను ఎప్పుడు అసలు రిజల్ట్ గురించి ఆలోచించను, బికాజ్ ఇట్స్ there are 2 reasons. ఒకటేంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఓన్లీ థింక్ అబౌట్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఫర్ అ పర్టికులర్ ప్రాజెక్ట్. అది నా కాంపోజిషన్స్, నా క్రియేషన్స్, నేను ఎంతవరకు నాకు ఒక స్కేల్ పెట్టుకుని నేను చేసే దాంట్లో నేను ప్రీవియస్గా చేసిన దానికంటే బాగుందా, లేకపోతే ఐఎమ్ ఐ ఏబుల్ టు క్రియేట్ సంథింగ్ బెటర్, అవే ఆలోచిస్తాను. హౌ ఫార్ ఈజ్ ఇట్ గోయింగ్ టు బి అ సక్సెస్ బోత్ కమర్షియలీ యాజ్ వెల్ యాజ్ క్రియేటివ్లీ అనేది ఐ జస్ట్ వీ హ్యావ్ టు లీవ్ ఇట్ ఫర్ అవర్ ఫార్చ్యూన్ అండ్ అవర్ ఫేట్ టు డిసైడ్ ఇట్. Second thing, as music directors, the entire fate of the project is not in the hands of a music directors. Even with great difficulty, even we have done a great song అనుకోండి, మన సాంగ్ హిట్ అయినా కూడా సినిమా కనుక సపోజింగ్ హిట్ అవ్వకపోతే ఈ సాంగ్ను త్వరగా మర్చిపోతారు. సినిమా కూడా హిట్ అయితే ఏమవుతుందంటే పాటకు ఇంకా అది అంటే లైక్ 50% ఇది ప్రాణం అయితే అది ఇంకో 50% ప్రాణం పోస్తుంది అనమాట. సో ద లైఫ్ ఆఫ్ ది సాంగ్ విల్ డబుల్ ఇఫ్ ద సినిమా ఈజ్ ఎ హిట్. So I never thought what will happen to this and all that. My only promise is like Vamshi wanted me to work on it. I worked, I did my best. Have I given my best or not అన్నది ఒకటే నేను చూసుకున్నా కానీ, బట్ ఐ నెవర్ థాట్ దట్ గులాబీ would be received by audiences, and today if it's such a big hit, I should first of all thank all the audience for making it a hit. సో మీరు సాంగ్స్ అన్ని రికార్డ్ చేసినప్పుడు, మ్యూజిక్ కంపోజ్ చేసినప్పుడు ఆ టైంలో లైక్ సింగర్స్ కానీ, డైరెక్టర్ కృష్ణవంశీ గారు కానీ, రామ్ గోపాల్ వర్మ గారు కానీ, ఏదైనా సంథింగ్ మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా షేర్ చేసుకోవడానికి మీతో డిస్కస్ చేసిన వాటిలో? ఇది ఎంటైర్ ట్రావెల్, ద జర్నీ ఆఫ్ గులాబీ వాజ్ వెరీ మెమరబుల్. ఎందుకంటే ఎవ్రీవన్ వి ఆల్ వర్క్డ్ యాజ్ అ టీమ్. అప్పుడైతే దే వాజ్ సో మచ్ టు లెర్న్ ఆల్సో ఫ్రమ్ ఈచ్ అదర్, from their experience, and especially I did not work on a film before, neither did I work on even a TV serial also before that. So nenu originally I was only working on commercial the corporate jingles and all that, and I used to create a lot of music for product jingles and other product promotions and all that. So I had never worked on anything connected to a movie or something like that. So definitely there was a lot to learn, because this was the first time I met a director, a film director, who came story and చెప్పడం, ఓహో స్టోరీ ఇలా చెప్తారా, ఇలా చెప్పిన దానికి ఇది పాటలు కావాలంటారు, సో ఈ పర్టికులర్ సిచ్యువేషన్కి పాట చేయాలి, సో దానికి అనుగుణంగా ఒక ట్యూన్ రావాలి, ఆ ఎక్స్ప్రెషన్ ఉండాలి, ఆ ఫీలింగ్ ఉండాలి. సో ఇట్ వాజ్ డెఫినెట్లీ లాట్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ మీ వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఆన్ దిస్ పర్టికులర్ మూవీ. అండ్ but to be very frank, the journey which I had during Gulabi,
working with Vamshi and later on with the inputs from RGV gar and all these things, a lot of freedom was there for me, perhaps which I did not get so much except for one or two other projects which I worked later on with other production houses. I did not get that much of freedom where they left it అంటే ఆ రిస్క్ మనదే, ఆ క్రెడిట్ మనదే అన్న ఒక సిచ్యువేషన్ అంత తర్వాత ఎప్పుడు నాకు అలా కలగలేదండి, అంత క్లియర్గా ఎప్పుడు కలగలేదు. సో గులాబీ వాజ్ అ మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో డెఫినెట్గా వ్యూవర్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, మీరు కూడా సింగరే కాబట్టి మీరు పాడిన సాంగ్తో మనం ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఆ సాంగ్ ఒకసారి మా కోసం పాడతారా? షూర్, అలాగే. ఏ రోజైతే చూసానో నిన్ను, ఆ రోజే నువ్వైపోయా నేను. ఏ రోజైతే చూసానో నిన్ను, ఆ రోజే నువ్వైపోయా నేను. కాలం కాదన్నా, ఏ దూరం అడ్డున్నా, నీ ఊపిరినైనే జీవిస్తున్నాను. నీ కష్టంలో నేను ఉన్నాను, కరిగే నీ కన్నీరుతా నేను. చెంపల్లో జారి నీ గుండెల్లో చేరి, నీ ఏకాంతంలో ఓదార్పవుతాను. ఏ రోజైతే చూసానో నిన్ను, ఆ రోజే నువ్వైపోయా నేను. కాలం కాదన్నా, ఏ దూరం అడ్డున్నా, నీ ఊపిరినైనే జీవిస్తున్నాను. వావ్, దట్స్ గ్రేట్. నిజంగా ఆ ఫీల్ ఎగ్జాక్ట్గా క్యారీ చేశారు. బట్ ఇన్ ఇయర్స్ అయినా కూడా మీరు ఎక్కడ ఫ్లో కొంచెం కూడా మిస్ అయినట్టు అనిపించలేదు. సో ఇంత బాగా పాడుతున్నారు కాబట్టి మా వ్యూవర్స్ కోసం ఇంకొక సాంగ్ ప్లీజ్. అలాగే. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు, అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె ఏనాడో చెయ్యి జారిపోయింది, నీ నీడగా మారి నా వైపు రానంది. దూరాన ఉంటూనే ఏం మాయ చేసావు, ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు, అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. లా 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 లా. సో నిజంగా అప్పట్లో ఈ పాట పాడుకున్న అమ్మాయి లేరు అంటే అసలు అది అతిశయోక్తి కాదేమో. సో డెఫినెట్గా అప్పట్లో అమ్మాయిలు ఈ పాటని ఎంత క్రేజీగా పాడేవాళ్ళో మీకు తెలిసే ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ గురించి ఏం చెప్తారు? ఆ రోజుల్లో మనకి సోషల్ మీడియాలో అవన్నీ ఎక్కువ లేవండి, బట్ ఐ రిసీవ్డ్ అ లాట్ ఆఫ్ కాంప్లిమెంటరీ లెటర్స్. ఆ రోజుల్లో హండ్రెడ్స్ ఆఫ్ లెటర్స్ హెడ్ కమ్
సో దాట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ ఒక రివార్డింగ్ అవార్డ్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ద వే పీపుల్ గాట్ ఇన్ఫ్లుయెన్స్ విత్ ది సాంగ్ అండ్ హౌ వాళ్ళ జీవితానికి అది ఏ విధంగా వాళ్ళు అది అప్లై చేసుకున్నారు. మీరు అన్నట్టు పాడుకునే వాళ్ళు పాడారు, వినేవాళ్ళు విన్నారు. అండ్ చాలా ఇన్స్టెన్సెస్లో తర్వాత నేను కలిసిన ఎంతోమంది దే kept telling me even after 10 years, after 15 years, even after 20 years, recently also ఎక్కడో చోట మేబీ ఒక ట్రావెలింగ్ అప్పుడు ఎయిర్పోర్ట్లోనో లేకపోతే ఎక్కడో కలిసినప్పుడు సంథింగ్ దే యూస్ టు స్పెండ్ హండ్రెడ్స్ ఆఫ్ రూపీస్ ఆన్ మేకింగ్. ఆ రోజుల్లో ఫోన్లలో ఈ పాటను ప్లే చేసి దే యూస్ టు మేక్ దేర్ ఫ్రెండ్స్ లిసన్ టు అండ్ థింగ్స్ లైక్ దట్. సో ఆ విధంగా ఉన్నాయి. అండ్ సో మెనీ అదర్ పీపుల్ మెట్ మీ అండ్ సెడ్ దట్ సార్ ఇట్ వాజ్ యువర్ సాంగ్స్ విత్ విచ్ బికాస్ ఆఫ్ విచ్ వీ ఫెల్ ఇన్ లవ్, వీ గాట్ మ్యారీడ్. అలా రకరకాల ఇన్స్టెన్సెస్ I came across, and that was really very, very inspiring, and I'm happy that everyone has liked this song. And అందరూ పాడుకునేట్టు ఉంటుంది. అంటే ది బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ సాంగ్ ఈజ్ యూ డోంట్ హ్యావ్ టు బీ ఏ వెరీ లర్నెడ్ సింగర్ ఫర్ సింగింగ్ దిస్ సాంగ్. ఎవరైనా సరే, ఈవెన్ రాసిన లిరిక్ కూడా ఆయన ఎలా రాశారంటే మామూలుగా మాట్లాడుకునే వాడుక భాషలాగా ఉంటుంది. ఈవేళలో నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఒక పాట కింద. సో బోత్ లిరిక్ అండ్ ద ట్యూన్ ఆర్ సో సింపుల్ అండ్ వెరీ స్ట్రెయిట్ ఫ్రమ్ ది హార్ట్ లాగా ఉంటాయి. సో యా నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు మా కజిన్ సిస్టర్ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా కూడా తన నోట్లో ఇదే పాట హమ్ చేస్తూ ఉండేది. నాకు చాలా గుర్తుంది. అండ్ లాస్ట్ 2-3 years వరకు కూడా మా ఆఫీస్లో నాకు కొలీగ్ ఉంది యాంకర్, తన రింగ్ టోన్ ఈ పాటే. నేను అప్పుడప్పుడు ఏడ్పించేదాన్ని, ఇంకెన్ని రోజుల్లో ఎప్పటి నుంచి ఉంటావు ఈ సాంగ్ నువ్వు అనేదాన్ని. అని లేదు ఆ పాటను ఏమనొద్దు అనేది. సో ఇప్పటికి కూడా ఆ పాట విన్నప్పుడు తను ఒక తెలియని ట్రాన్స్లోకి వెళ్తుందంట తను చెప్తూ ఉంటుంది. సో నిజంగా గ్రేట్ సాంగ్స్ అండి. థ్యాంక్ యూ. సో ఆఫ్టర్ రిలీజ్ మీకు వచ్చిన అప్రిసియేషన్ గురించి చెప్పాలంటే, లైక్ ఇండస్ట్రీ నుంచి కానీ ఎవరైనా షేర్ చేసుకున్న బెస్ట్ థింగ్స్ చెప్పాలంటే ఏం చెప్తారు? ఈ స్పెషల్గా ఈ సాంగ్ నాకు ఒక సన్నివేశంలో చిరంజీవి గారిని కలవడం జరిగిందంటే, వర్కింగ్ ఆన్ అనదర్ మూవీ, దాంట్లో ఆయన ఒక స్పెషల్ అపియరెన్స్ చేశారు హ్యాండ్స్ అప్ అనే మూవీలో. సో ఆ ప్రివ్యూలో ఆయన కలిసినప్పుడు ఆయన స్పెసిఫిక్గా ఈ వాజ్ మెన్షనింగ్ అబౌట్ ఈ వేళలో నీవు సాంగ్, అండ్ దట్ వాజ్ లైక్ someone like చిరంజీవి గారు టెలింగ్ దట్ హీ లైక్ దిస్ సాంగ్ అనేది. సో ఎంతోమంది ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు పెద్ద వాళ్ళు కూడా విన్నారు, ఈ పాటలు విన్నారు. దే డిడ్ రియలీ అప్రిషియేట్, అండ్ ఐ వుడ్ హ్యావ్ డెఫినెట్లీ లవ్ టు వర్క్ విత్ లాట్ ఆఫ్ దెమ్. కొంతమందితో అవకాశం దొరికింది, అందరితో దొరకలేదు. దట్స్ ఓకే. సో ఇప్పుడు సినిమాలు రిలీజ్కి ముందు ఫస్ట్ టైం మంచి సాంగ్స్ అన్ని రిలీజ్ చేసి ఆడియన్స్లో ఎక్కువగా ఆ సినిమా మీద క్యూరియాసిటీ పెంచడానికి ట్రై చేస్తున్నారు. అండ్ సినిమా థియేటర్కి ప్రేక్షకులు రావడానికి మ్యూజిక్ కూడా ఇప్పుడు ఫస్ట్ రీజన్ అవుతుంది. అప్పట్లో మ్యూజిక్కి ఇంపార్టెన్స్ ఎలా ఉండేది? లైక్ అప్పట్లో కూడా ఆడియో క్యాసెట్ అనేది ముందే రిలీజ్ అయ్యేదండి, సినిమాకి ముందే వచ్చేది. ఇప్పుడున్నంత రీచ్ ఉండకపోయినా కూడా, బట్ ఆడియో సాంగ్స్ కనుక బాగుంటే డెఫినెట్గా సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అనేది అప్పుడు కూడా అదే విధంగా ఉండేదండి. గులాబీ పాటలు రిలీజ్ అయినప్పుడు కొత్తగా ఉన్నాయి ఈ పాటలు, అంటే అటు ఆర్కెస్ట్రేషన్ వైజ్ అనండి, ఎవ్రీథింగ్ అనండి, ఇట్ వాజ్ లైక్ సౌండింగ్ వెరీ డిఫరెంట్. సో దేర్ వాజ్ అ బజ్, బట్ అసలు సినిమాని చూశాక ఆ తర్వాత దాన్ని కనెక్ట్ అయ్యారు, ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. యా, ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్ నెంబర్ ఉంది, ఫాస్ట్ నెంబర్ ఉంది, కానీ అది ఎప్పుడైతే ఆ బైక్ మీద ఆ సాంగ్ని అలా పిక్చరైజ్ చేయడం వల్ల ఏమైందంటే దట్ బికెమ్ ఏ క్రేజ్. సో దట్ ఎవ్రీ యూత్ స్టార్టెడ్ రిలేటింగ్ టు ఎవ్రీ సాంగ్ ఇన్ ఇట్, అండ్ దెన్ దే వర్ కనెక్టెడ్ టు ఇట్ మోర్ ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ ద మూవీ. సో ఐ థింక్ ఈవెన్ టుడే ఆల్సో ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ ఇప్పుడు మనకి విజువల్ మీడియా చాలా స్ట్రాంగ్ అయిపోయింది. విత్ మోర్ ఛానల్స్ అండ్ మోర్ సోషల్ మీడియా అండ్ ఆల్ దట్, ఎస్పెషల్లీ యూట్యూబ్ అండ్ ఆల్ దట్. ఒక పాట రిలీజ్ చేసేటప్పటికి ఆ పాటకు సంబంధించి కొన్ని విజువల్స్ లేకపోతే వాటి పోస్టర్స్ అవన్నీ చేసి ఎప్పుడైతే ఆ పాటని వాళ్ళు రిలీజ్ చేస్తున్నారో, కొంతవరకు ఆడియన్స్ ఆర్ ఆల్రెడీ మెంటలీ ప్రిపేర్డ్ దట్ దిస్ ఈజ్ హౌ ఇట్స్ గోయింగ్ టు బీ ఆర్ దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ అనేది. So it gives them a little bit of understanding of what kind of a song it is, and it helps them to understand and have a better recall of the song before the movie is released. So that's the only technological change I feel, where all this is helping promote audio and as well as movies these days. సో మీ మ్యూజిక్కి అంత చక్కగా అన్ని పాటలకి కూడా సీతారామ శాస్త్రి గారే మీకు పాటలు రాశారు కదా. అవునండి. అండ్ సీతారామ శాస్త్రి గారి గురించి కానీ టోటల్ క్రూ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అలా చూస్తే అప్పుడు నా ఉద్దేశంలో
అంత ఎక్స్పీరియన్స్డ్, అంత సీనియర్ మోస్ట్ నాకు తెలిసి ఎంటైర్ టీంలో ఆయన ఒక్కరేమో. ఓకే. Because he already worked with big directors and he already had his name as a writer before writing Gulabi and so working with him was not just working with a lyric writer la kaadu. ఒక్కొక్క పాట ఎప్పుడు కలిసినా కూడా there was so much of learnings అనమాట. అంటే లైక్ he embed so much of philosophy into every song. ఎస్. సో ఆ సిచ్యువేషన్కి దానికి దానికి ఇంకొక సినిమా చెప్తారనమాట ఆయన కూర్చోబెట్టి. అంటే ఈ పరిస్థితుల్లో ఈ యువకుడు ఇలా ఆలోచిస్తే, ఈ అబ్బాయి ఇలా ఆలోచిస్తే, అమ్మాయి ఇలా, తన క్యారెక్టరైజేషన్ ఇలా ఉంటే షీ విల్ బి థింకింగ్ లైక్ దిస్ అనో. సో హీ హ్యాస్ సో మచ్ ఆఫ్ హిస్ ఫండమెంటల్స్ ఆర్ సో స్ట్రాంగ్. సో as a absolutely new composer, when I'm working with a senior most writer, it helps in learning so many things. అంటే ఒక పర్టికులర్ పదాన్ని, అంటే నేను చేసిన ట్యూన్లో ఆయన ఎలా దాన్ని అడాప్ట్ చేస్తున్నారు. సో ఇలాంటివి దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఎందుకంటే గులాబీలో నేను ట్యూన్కి ట్యూన్కి ఆయన రాశారు, కానీ ఆయన పాటకి నేను ట్యూన్ చేయలేదు. సో I had another experience of doing something like that. ఆయన శివదర్పణం అనే ఒక ఇది బుక్ రాశారు. అయితే దాంట్లోని ఒక ఐ థింక్ అరౌండ్ 10 సాంగ్స్ ఒక ఆల్బమ్ చేసాం, డివోషనల్ ఆల్బమ్. దానికి ఈవెన్ ఎస్పీబీ గారు కూడా 4 పాటలు పాడారు. సో అది ఇట్ వాజ్ కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే నాకు గులాబీ అయ్యాక ఐ హ్యాడ్ అనదర్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ సిరివెన్నెల గారు. ఒక 10 పాటలు ఆయన రాసిన పాటలకి నేను ట్యూన్ కంపోజ్ చేయడం అనమాట. సో ఇట్ వాజ్ అ కంప్లీట్లీ ఇది ఆపోజిట్ థింగ్. అంతకుముందు నేను చేసిన ట్యూన్లకి ఆయన రాశారు. సో ఐ డిడ్ నాట్ హ్యావ్ ది ఏమంటారు, అవకాశం లేకుండేదన్నమాట. అంటే ఆయన రాసిన దానికి చేద్దాం, బట్ అది కూడా నాకు తీరిపోయింది దీంతో కోరిక కూడా. సో ఐ హ్యాడ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ సిరివెన్నెల గారు ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ది ప్రాజెక్ట్స్ దట్ ఐ వర్క్డ్. అండ్ లకీలీ నేను చేసిన దాదాపు అన్ని సినిమాల్లో కనీసం ఒక పాటైనా, అంటే అఫ్కోర్స్ గులాబీ సింగిల్ కార్డు, బట్ అలా వేరే సినిమాలు కూడా చాలా ఆయన రాశారు నాకు పాటలు. ఆయన కానీ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, వేటూరు గారు, వీళ్ళందరితో వర్క్ చేయడం నాకు ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఈవెన్ చంద్రబోస్. సో ఎస్, ఐ ఆల్మోస్ట్ వర్క్ విత్ ఆల్ టాప్ రైటర్స్, అశోక్ తేజ, అందరూ. సో ఆఫ్టర్ గులాబీ 25 years జర్నీ ఇండస్ట్రీలో ఎలా సాగిందంటే ఏం చెప్తారంటే, మీరు మల్టీ టాలెంటెడ్ కదా, మ్యూజిక్ కంపోజ్ చేస్తారు, పాటలు పాడతారు అండ్ సాంగ్స్ కూడా రాస్తారు కదా. సో ఎలా ఈ జర్నీ సాగింది? వెల్, నాకు జనరల్గా ఐ నెవర్ వెంట్ బిహైండ్ ఎనీ పర్టికులర్ థింగ్ అండి. నేను చేసిన వర్క్, ఆ సక్సెస్తో ఒక వర్క్ వచ్చింది. ఎందుకంటే ఈవెన్ గులాబీ కూడా నేను అంతకుముందు చేసిన ఒక పర్టికులర్ ప్రోడక్ట్ మ్యూజిక్, అది విని అది నచ్చుకుని ఆ విధంగా వంశీ నన్ను అప్రోచ్ చేయడం జరిగింది ఈ సినిమాకి. సో వెనెవర్ ఐ డిడ్ సంథింగ్ గుడ్, ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ ఈ గుడ్ నుంచి నాకు ఇంకొక అవకాశం క్రియేట్ అవుతుందని. అలాగే గులాబీ వల్ల వాట్ ఎవర్ ఐ డిడ్, దానివల్ల నాకు ఎన్నో మూవీస్ తర్వాత వచ్చాయి. ఐ థింక్ టిల్ 2000 ఐ వాజ్ యాక్టివ్ ఇన్ తెలుగు మూవీస్ అండి. 2000 ఎండ్ ఆఫ్ 2000లో ఐ స్టార్టెడ్ గెటింగ్ ఆఫర్స్ ఫ్రమ్ బాలీవుడ్. So I worked on background musics for almost about 7 movies in Hindi, all big starring movies. First movie was with Bobby Deol, then Govinda was there, then Sanjay Dutt, all this. So overall ga my entire journey, to Tollywood lo, Bollywood lo, I worked with almost top technicians. Directors kanindi, manchi banners avanni. So I had a very good experience in learning how they work, how things happen here and all that. And I had a considerably good journey with considerable success here and there. ఎస్, ఎప్పటికీ కొన్ని ఉంటాయి. మేబీ కొన్ని టాప్ హీరోస్కి చేస్తే ఇంకా రీచ్ ఎక్కువ ఉండేది అనే ఒక వెళుతూ ఉంటుంది. బట్ యా, వీ షుడ్ బి హ్యాపీ విత్ వాట్ వీ గాట్. ఓకే. సో ఫైనల్లీ ఇవాళ గులాబీ మూవీ రిలీజ్ అయ్యి 25 years కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మిమ్మల్ని కలవడం నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఫైనల్లీ ఇప్పటికీ మీ పాటలను ఇంకా ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులకి ఏం చెప్తారు? There's so much that I can still give in terms of music. గులాబీ పాటలు డెఫినెట్గా అవి అంత హిట్కి అంత హిట్ అయ్యి అంత రేంజ్కి వెళ్ళాయి అంటే అది ఆల్ బికాస్ ఆఫ్ మై లిజనర్స్ అండ్ ఆల్ మ్యూజిక్ లవర్స్ అక్రాస్ ద గ్లోబ్. And yes, there's so much more for me to do, and I'm looking for the right opportunity where I can perhaps reach out to all of you with my music. I'm also working on a lot of independent music ఇప్పుడు.
ఐ మీన్ సినిమా వస్తేనే మ్యూజిక్ ఇవ్వాలి అని నేను పెట్టుకుంటే ఎన్నో మంచి పాటలు మీ వరకు అందకపోవచ్చు. సో అందుకని చాలా ఐ మీన్ లైక్ మై ఓన్ కాంపోజిషన్స్ కొన్ని నేను రిలీజ్ చేయడానికి ఆల్మోస్ట్ దానికి ఇది అరేంజ్మెంట్స్ చేస్తున్నా నేను. సో ఐఎమ్ షూర్ వెరీ సూన్ అంటే స్పెషలీ ఇది 25th ఇయర్ కాబట్టి అట్లీస్ట్ 25 సాంగ్స్ ఆఫ్ మై కాంపోజిషన్స్ ఐ వాంటెడ్ టు రిలీజ్ దిస్ ఇయర్. మేబీ మంత్కి ఒక 2 అలా అనుకుంటున్నా నేను. సో ఫ్రమ్ నౌ ఆన్ టిల్ దిస్ 25th ఇయర్ ఈజ్ ఓవర్ ఆఫ్ గులాబీ ఐ వాంట్ టు రిలీజ్ 25 ఓన్ కాంపోజిషన్స్ ఆఫ్ మైన్. ఈ మధ్యలో ఇవి కనుక ఏదైనా సినిమా కనుక నేను వర్క్ చేస్తే దాంట్లో మేబీ ఐ వర్క్ ఆన్ ఇట్. అదర్వైజ్ ఆల్సో ఐ ఎన్ష్యూర్ దట్ 25 సాంగ్స్ ఐఎమ్ గోన్ గివ్ టు మై మ్యూజిక్ లవర్స్. దట్స్ గ్రేట్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎక్స్క్లూజివ్గా గులాబీ గురించి మాతో షేర్ చేసుకున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. This is Abhinav Gomatam. Hello, Nenu Avantika Mishra. Hello, this is Tarun Bhaskar. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood.